చెప్పండి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వ్యతిరేకించే వాళ్ళు అందరూ మనవాదులు అండ్ అలాగే వారి రాజ్యాంగ వ్యతిరేకులు అని చెప్పి మందకృష్ణ మాదిగ గారు ఆరోపిస్తాను. ఈ రోజు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా మనవాదులు కాదు, రాజ్యాంగ వ్యతిరేకులు కాదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చాలని, రాజ్యాంగానికి తూట్లు పడవాలని, ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను మొత్తం తొలగించాలని చేసినటువంటి కుట్రలో భాగము మనవాదులు చేస్తున్నారు. అలాంటి మనవాద రాజకీయ పార్టీలకు తొత్తుగా పావుగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ ఈ రోజు దళితుల అభివృద్ధి కోసము, అభ్యున్నతి కోసము మరి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పేసి ఏదైతే అన్నారో మరి ఆ దిశగా పయనించట్లేదు. ఈ రోజు మరి అగ్రవర్ణాల పక్కన నిలబడి పావులుగా ఉండి మనవాదుల పక్కన ఉండి మరి మాలలను మనవాదులు అనడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మాదిగలను కూడా మేము ప్రతి ఉద్యమంలో మరి అన్నదమ్ముల్లాగా మేము చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ తీర్పు కాదు, ఆ గైడ్లైన్స్ కూడా బీజేపీ ప్రభుత్వము మోడీ గారు చంద్రచూడుతోనే ఇప్పించినటువంటి సూచన. అది కూడా చేయమని చెప్పేసి ఎక్కడ చెప్పలే. మందకృష్ణ గారు ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పేసి అన్నారు, కానీ అక్కడ ఇచ్చినటువంటి సూచనలు ఏబిసిడి వర్గీకరణ ఎక్కడ చేయమని కూడా చెప్పలేదు. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు మరి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో దాన్ని పూర్తిగా చదవాలి, రాజ్యాంగాన్ని పూర్తిగా చదవాలి. మరి షెడ్యూల్ క్యాస్ట్లో ఏదైతే కులము వెనుకబడ్డదో ఆ కులాన్ని చేర్చాలన్నా తొలగించాలన్నా ఆర్టికల్ 341గా అది ఉపయోగపడుతుంది, దాని ద్వారానే చేయాలి. కానీ ఏదైనా చట్టం చేయాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలంటే కన్నా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 29 రాష్ట్రాలతోని మరి అక్కడ పార్లమెంటులో బిల్లు పెట్టాలి, ఆమోదం చేయాలి, 2/3 మెజార్టీ అనేది కూడా అక్కడ ఆమోదించాలి. దాని తర్వాతనే రాజ్యసభలో లోక్సభలో కూడా చర్చ జరగాలి. దాని తర్వాతనే ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీలవుతుందని చెప్పేసి మరి ఏదైతే మందకృష్ణ మాదిగ మాట్లాడుతున్నటువంటి మాటలను విరమించుకోవాలి. మరి మాలలు మనవాదులు కాదు, మాలలు అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోతున్నాము. మరి మనం అందరం కలిసి రాజ్యాంగ దిశగా వెళ్దామని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ప్రధానంగా చూసుకుంటా అంటే గతంలో 30 ఏళ్ళుగా మాలలు మాదిగలు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. సడన్ గా ఇట్లా మాల సింహాగర్జున వాళ్ళు ఒకటి, మాదిగ డండోరా వీళ్ళొకటి. సో ఇట్లా ఎందుకంటే ఈ విభజన ఎందుకు అవుతుంది? ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు మరి మాలా మాదిగలను విడగొట్టి వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి రాజ్యాధికారానికి దూరం చేయడానికి వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగం అని చెప్పి నేను భావిస్తున్నా. మరి షెడ్యూల్ కులాలు దళితులు ఐక్యంగా ఉండాలి, దళితులు అభివృద్ధి చెందాలని చెప్పేసి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చారో ఆ రిజర్వేషన్ అనేది ఈ షెడ్యూల్ క్యాస్ట్కు విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనం మీద కల్పించినటువంటి రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్లను విభజించే హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే మరి అనేక కులాలు ఈ దేశంలో ఉన్నటువంటి 1262 కులాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 కులాలను ఒక షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చి దానికి రాజ్యాంగబద్ధంగా మరి ఆర్టికల్ 341 పెట్టేసి చట్టబద్ధంగా కల్పించారు. మరి ఒకవేళ వీళ్లను విచ్ఛిన్నం చేయాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మరి పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పెట్టాలి, మరి చర్చ జరగాలి. దానికి ఒక చట్టం తీసుకొచ్చి చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. కానీ మరి ఇప్పుడు మనం రాష్ట్రాలు మనము మరి అన్నదమ్ముగా ఉన్నటువంటి మన మధ్యలో విభేదాలు తెచ్చి మరి ఐక్యంగా లేకుండా విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగం అని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇటు మా బీజేపీ గవర్నమెంట్ మీరు బీజేపీ నాయకులు అని చెప్పి మేము అడిగినప్పుడు సో వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే ఏ పార్టీ అయితే ఎస్సీ వర్గీకరణ చేస్తాడో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇటు ఏమో మాలా సామాజిక వర్గం ఏమో ఇటు బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ మనవాది కాబట్టి సో నువ్వు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నావు అని చెప్పి మీరు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈరోజు దళితుల అభివృద్ధి కోసము ఏ పార్టీ సహకరిస్తే, ఏ పార్టీ ముందుకు వస్తే దాని వెంట మేము ఉంటాం. అంటే బీజేపీ కూడా దళితులకు సంబంధించి వాళ్ళకి చూసుకుంటామని చెప్పి చెప్పింది కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. మన దగ్గర అంటే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉండాలంటే అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందే విధంగా సంక్షేమ పథకాలు తీసుకురావాలి, వాళ్ళ యొక్క అభివృద్ధిని కోరుకోవాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ను విచ్ఛిన్నం చేసి వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి రాజ్యాధికారానికి దూరం చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యం. ఏదైతే మరి చుండూరులో జరిగినటువంటి మాలల మీద జరిగినటువంటి సంఘటనను తీసుకుంటే అక్కడ మాలమాదిగలు ఐక్యంగా ఉద్యమించారు. అదేవిధంగా కారంతలో జరిగిన సంఘటన తీసుకుంటే అక్కడ మాలమాదిగలు ఐక్యంగా పోరాటం చేశారు, ఉద్యమించారు. ఆ యొక్క ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మధ్యలో విచ్ఛిన్నం చేయడానికి, వీళ్ళ మధ్యలో రాజ్యాధికారానికి దూరం చేయడానికి అగ్రకుల రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలో భాగం అని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. అంటే మళ్ళీ మందకృష్ణ మాదిగ గారికి అంటే తెలుస్తలేదా లేకపోతే అర్థమవుతుందా అంటే వీళ్ళు విభజించి పాలించే ప్రయత్నం చేస్తున్నారు అని మీరు ఏ విధంగా అయితే అంటారో సో అది మందకృష్ణ మాదిగ గారికి తెలుస్తలేదంటారు. దళితుల అభివృద్ధి కోరుకునే మందకృష్ణ మాదిగ కాదు, దళితులను విచ్ఛిన్నం చేయడమే మందకృష్ణ గారి యొక్క లక్ష్యం. ఈ రోజు ఏదైతే అగ్రకుల పార్టీలు ఉన్నాయో, మనవాద పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు ఒక పావుగా ఉంటూ, ఒక తొత్తుగా ఉంటూ తన సొంత లాభం కోసం, లబ్ధి కోసం కోట్ల రూపాయలకు అమ్ముడబోయి ఈ దళిత జాతిని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి భాగమేనని ఈ సందర్భంగా నేను
తెలియజేస్తున్నాం. అంటే ఎందుకంటే ఆ విధంగా అంటే ఎందుకు అంటే మందకృష్ణ గారు 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు అని చెప్పేసి దళిత జాతికి సంబంధించి చాలా వరకు కూడా ఉద్యమాలు నడిపించారు ముందుండి అని చెప్పేసి. సో అలాంటిది ఇప్పుడే ఇంతగానే వ్యతిరేకత ఎందుకు వస్తాం? ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశం ఉందో అది సరైనది కాదు అని చెప్పేసి అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా కానీ చట్టబద్ధత, నీతి, నిజాయితీగా దాంట్లో న్యాయం ఉందని చెప్పేసి అంటే కన్నా ఎప్పుడో జరిగిపోయేది. దాంట్లో న్యాయం లేదు. ఎస్సీ వర్గీకరణ అంశం మీద మరి అన్ని కులాలు 59 కులాలకు నష్టం జరుగుతుందని చెప్పేసి అని, అందుకే దాంట్లో న్యాయం లేదు కాబట్టి 30 సంవత్సరాల వరకు వచ్చింది. ఇప్పుడు కూడా న్యాయం లేదు కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగదు. అది ఒకవేళ జరగాలంటే గాన చట్టబద్ధత అనేది పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్ధత చేయాలి. 2/3 మెజార్టీ రావాలి. ఏదైతే రాజ్యసభ, లోక్సభ ఉందో దాంట్లో చర్చ జరగాలి. అప్పుడే రాష్ట్రపతి గారు ముద్ర వేసిన తర్వాత ఒక చట్టం చేసిన తర్వాతనే అవుతుంది. కానీ దాని తర్వాత ఇప్పుడు రాష్ట్రాలు చేస్తాయి అనేది కళ. ఇదంతా మోసము, దగ. కాబట్టి దాంట్లో న్యాయం లేదు. ఎస్సీ వర్గీకరణ అంశంలో న్యాయం లేదు కాబట్టి ఇన్ని రోజులు కొనసాగుతుందని చెప్పేసి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఎలాగైనా సరే రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రం ఫస్ట్ తెలంగాణ ఉంటుంది, ఎలాగైనా సరే మేము చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సూచన ఇచ్చిన తర్వాత ఆ సూచనలో ఏముందో తెలియకుండా మేము చేస్తామని చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మొదటిసారిగా. ఎందుకంటే మరి ఈరోజు నీవు తెలుసుకోకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దళితుల అభివృద్ధి కోరుకున్నట్లయితే గాన దళితుల్లో వెనుకబడ్డ వాళ్లకు ప్రత్యేకమైన బడ్జెట్ను, ప్రత్యేకమైన రిజర్వేషన్లను కేటాయించి వాళ్ళ అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి. ఈ రోజు దళితుల మధ్యలో విభేదాలు తీసుకొచ్చేసి ఏదైతే గతంలో మరి చంద్రబాబు నాయుడు చేసినటువంటి దారిలో చంద్రబాబు నాయుడు చేసినప్పుడు మరి 2000 నుంచి 2004 వరకు వాళ్ళకు అనేక ఉద్యోగాలు 22,000 ఉద్యోగాలు లబ్ధి పొందారు. ఆ 22,000 ఉద్యోగాలు కూడా ఓన్లీ మాదిగ సామాజిక వర్గం వాళ్ళ యొక్క స్వార్థం కోసమే చేసినటువంటి సందర్భము. మరి మాదిగలో ఉన్నటువంటి 17 ఉపకులాలు ఒక్క ఉపకులం కూడా లబ్ధి చేకూరలేదు, వాళ్ళకు న్యాయం జరగలేదు. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే నిన్నగాక మొన్న వాళ్ళ యొక్క మీటింగ్కు వెళ్ళి మేము చేస్తామని చెప్పినటువంటి వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మాల సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా విద్యార్థులు, కవులు, కళాకారులు, మరి ప్రజా సంఘాలు, మాల సంఘాలు అన్ని కూడా ఈ రోజు కాంగ్రెస్ వెంట ఉండి కాంగ్రెస్ ను మరి గెలిపించుకున్నటువంటి సందర్భము ఈ రోజు ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి సందర్భం మనకు తెలుసు. కాబట్టి ఈ రోజు మాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే ఈ నెల ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మాటలను వ్యతిరేకిస్తూ ఈ నెల 19వ తారీఖు రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలు, మండలాల, గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి మరి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. జై భీమ్. మీడియా మిత్రులకు ప్రత్యేకమైన జై భీమ్లు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది తీర్పు కాదు, ఒక సూచన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మరి గతంలో 2004లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏం చెప్పిందంటే, షెడ్యూల్ కులాల్లో ఏ కులమైతే వెనుకబడ్డదో ఆ కులాలకు ప్రత్యేకమైన బడ్జెట్ ను కేటాయించి, ప్రత్యేకమైన రిజర్వేషన్లు కేటాయించి అభివృద్ధి పథంలో తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వాలని చెప్పేసినటువంటి సూచన చేసింది. మరి తీర్పు ఏమని జరిగింది? మరి ఆ తీర్పును పక్కన పెట్టి ఈ రోజు మరి షెడ్యూల్ కులాలను అభివృద్ధి చేసే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి. అలా పనిచేయకుండా మరి 2%, 3% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్, ఓసీ వాళ్లకు 10% రిజర్వేషన్ పెంచింది. వాళ్ళు అడగకుండానే వార్షిక ఆదాయాన్ని 8 లక్షల వరకు పెంచారు. మరి ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుచుతున్నప్పటికీ మరి దళితుల యొక్క అభివృద్ధిని మరుగున పడేసి మరి దళితుల విచ్ఛిన్నం కోసం పాటుపడుతున్న కేంద్ర ప్రభుత్వాల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మరి దళితులు రాజ్యాధికారానికి రాకుండా దూరం చేయడానికి కుట్రలు పడుతున్నవి, ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారు. మందకృష్ణ మాదిగా మొన్న జరిగిన ఎలక్షన్ లో ఏకపక్షంగా వన్ సైడ్ బీజేపీ ఏమని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మరి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారిని, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎన్నో విధాలుగా మరి దూషించడం జరిగింది. మరి కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని చెప్పేసి ఏకపక్ష నిర్ణయం చేయడం జరిగింది. ఈ రోజు వన్ సైడ్ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మాల సామాజిక వర్గం నిలబడి ఈ రోజు గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకుంటే
ఈ రోజు మాదిగల యొక్క సమావేశానికి సభకు పోయి ఈ రోజు వర్గీకరణ చేస్తామని చెప్పడము మేము చాలా బాధాకరమైన విషయము. ఈ విషయాన్ని మరి వెనక్కి తీసుకోవాలి అని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదే విధంగా మాలల యొక్క మనోభావాన్ని, మాల యొక్క అస్తిత్వాన్ని మరి చాలా బాధపెట్టే విధంగా ఉన్నవి. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే 19వ తారీఖు రోజు మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉన్నదో దాని ఆధ్వర్యంలో మరి మేము అసెంబ్లీ ముట్టడిని మరి కార్యక్రమం పెట్టినాము. దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని, ఆ ధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. జై భీమ్.